ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షా ఫలితాలలో 91.31% విద్యార్థులు ఉత్తీర్ణత కావడం జరిగింది. ఈ ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా కొనసాగింది. 93.23% బాలికలు, 89% బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 65% ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 3927 పాఠశాలలో 100% విద్యార్థులు ఉత్తీర్ణతను నమోదు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2024 పరీక్షల్లో 5,05,000 మంది సుమారు హాజరు కాగా దీంట్లో 4,63,000 పైగా ఉత్తీర్ణతను సాధించారు. 43,000 మాత్రమే ఇక్కడ విద్యార్థులు పరీక్షలు తప్పడం జరిగింది. ఈ పరీక్షలు మార్చి 18 నాడు మొదలై ఏప్రిల్ 2 వరకు కొనసాగాయి. ఇది ఏది ఏమైనప్పటికీ ఈ పరీక్షల్లో ఎవరైతే విద్యార్థులు విజయం సాధించారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏ విద్యార్థులైతే ఫెయిల్ అయ్యారో, చాలామంది 1, 2 లేదా 3 సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అయి ఉంటారు, అంతకంటే ఎక్కువ మాత్రం ఫెయిల్ కారు. వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటారా, 10వ తరగతి అనేది జీవితంలో ఒక ప్రథమ మెట్టు. అంటే జయాపజయాలు, పరాజయాలు, అవమానాలు ఇలాంటి కనుక పరిగణలోకి తీసుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత అనేది జీవితంలో ఒక సర్వసాధారణంగా ఒక అత్యుత్సాహాన్నిచ్చే ఒక విజయంగా చాలామంది భావిస్తుంటారు. దానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు తప్పారో వాళ్ళని నిజంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఇప్పుడు మనం తీసుకున్నాం కొన్ని 4,63,000 పైగా విద్యార్థులు పాస్ అయ్యారో వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒక విజయాన్ని పొందిన ఒక పర్టిక్యులర్ అనుభూతితో రాబోయే కాలంలో ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీ ఇలా పలు సందర్భాల్లో అనేక తప్పిదాలను చేస్తుంటారు. వాళ్ళు అనేక సందర్భాల్లో డిగ్రీలో అయితే సెమిస్టర్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది వెనుకబడిన విద్యార్థులుగా తయారవుతారు. కానీ ఎవరైతే ఈ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారో 1 లేదా 2 సబ్జెక్టులో వాళ్ళు మాత్రం మిగతా జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇలాంటి తప్పు జీవితంలో తిరిగి మాకు రావద్దు, మేము ఇలాంటి చేదు అనుభవాన్ని ఫేస్ చేయొద్దు అనే ఒక గట్టి పట్టుదల ఈ రోజు నుంచే వాళ్ళు మొదలవుతుంది. ఎందుకు మొదలవుతుందంటే మనము ఎన్నో రంగాల్లో అత్యంత అద్భుతాలు సాధించిన వ్యక్తులను మనం చూస్తుంటాం. వాళ్ళంతా కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయిన వాళ్ళే. మొదటి అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన వాళ్ళే. అలా ఫెయిల్ అవుతూ ఆ అనుభవాలనే పాఠాలుగా మార్చుకొని నిరంతర అభ్యాసం, కఠోర శ్రమ, పట్టుదలతో జీవితంలో అత్యద్భుతాలను సృష్టించిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. అబ్రహాం లింకన్ అనే వ్యక్తి తన జీవితంలో అనేక రంగాలలో విఫలమయ్యాడు. రాజకీయ రంగంలో 6 సార్లు ఓడిపోయాడు. ఆ తర్వాత 7వసారి అమెరికా దేశానికి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ మాదిరిగా అనేక మంది తమ జీవితాల్లో వైఫల్యాలను ఎదుర్కొన్న వాళ్ళే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఏదైనా పర్టికులర్ రంగంలో ఒక విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ పరాజయాన్ని పొందుతాడో, పరీక్షల్లో తప్పుతాడో, వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఎందుకు మనస్ఫూర్తిగా అంగీకరించాలంటే ఆ వైఫల్యానికి కారణాలు మీకు మొదలే తెలుసు. ఈ పరీక్షల్లో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మీకు తెలుసు. కొందరికి ఆర్థికపరమైన ఇబ్బందులు, కొందరికి సాంఘికపరమైన ఇబ్బందులు, కొందరికి కుటుంబపరమైన ఇబ్బందులు, కొందరికి కొందామంటే బుక్స్, స్టడీ మెటీరియల్ దొరకక ఇబ్బందులు,
సామాజికంగా చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాతావరణం, దాని ఎఫెక్టు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా సహకరించకపోవడం, ఇలా అనేక కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ అన్నీ సమకూరిన వారు ఫెయిల్ కావడం అనేది చాలా తక్కువ శాతం ఉంటారు. కాబట్టి మనం ఎందుకు ఫెయిల్ అయ్యామనేది మీకు మొదలే తెలుసు. రకరకాల కారణాలు, కొన్ని సందర్భాల్లో అనారోగ్యం, పరీక్షలు ఒక వారం 10 రోజుల్లో జరగబోతాయి అనగా అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా ఎదుర్కొని ఉంటుంటాం మనం. కానీ పరీక్షలు మనం ఆల్రెడీ ఫీజు కట్టాము, సంవత్సరం అంతా చదివాం కాబట్టి అటెండ్ చేయాలనే ఒక ఉద్దేశంతో పరీక్షలను ఫేస్ చేస్తాం. కానీ ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ పీరియడ్లో మైండ్ అనేది సహకరించక, చదువుకున్నవి గుర్తురాక తప్పులు రాయడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఇలా అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ పరీక్షలో తప్పవచ్చు, కానీ మనకి ఇంకా ముందు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులతో మరి కలిసిపోయి ముందుకెళ్ళే అవకాశం ఉంది. డిగ్రీ విద్యార్థులు అయితే సెమిస్టర్స్ ఉంటాయి, వాటిలో కూడా మనం పార్టిసిపేట్ చేసి పాస్ కావచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అడ్డంకులు లేవు. కాబట్టి మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఒత్తిడికి గురి కాకుండా, దిగాలు పడకుండా, మేము ఫెయిల్ అయ్యామే అనేది బాధపడకుండా, దాన్ని మనసులో నుంచి తీసేసి నాకు ఇంకో ఛాన్స్ ఉంది, నేను మళ్ళీ తప్పిపోయిన పరీక్షలను తిరిగి రాస్తాను, అటెండ్ అవుతాను అనేది ధైర్యం చేసుకొని, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాము, ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎన్ని మార్కులు తక్కువగా వచ్చాయి, ఎలా రాస్తే ఇంకా మనకు మార్కులు ఎక్కువగా వచ్చేటి అనేటి మనకు తెలుసు. కాబట్టి దానిపైన కొంచెం దృష్టి సారించి పట్టుదలతో నిరంతరం అభ్యాసంలో మరి మన అభ్యాస ఏదైతే ప్రక్రియలు ఉన్నాయో వాటిని మెరుగుపరుచుకొని ఆ పరీక్షలు కనుక మనం కరెక్ట్ రాస్తే కంపార్ట్మెంటల్, ఇప్పుడు ఇంకా ముందు మనకు ఉంటాయి కదా, ఈ 1 మంత్లోనే ఉంటాయి పరీక్షలన్నీ. ఎస్ఎస్సి తప్పిన పిల్లల వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పరీక్షలు రాసి విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే పరీక్షల్లో ఈ 10th కానీ ఇంటర్ రిజల్ట్స్ కూడా ఏప్రిల్ 24 తారీఖునే వచ్చాయి. ఈరోజు 10th ఫలితాలు వచ్చాయి, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈ విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా వారిని మరింత నిరుత్సాహపడకుండా ప్రోత్సహించాలి. వారి యొక్క వెన్ను తట్టి మేము ఉన్నామనే ధైర్యాన్ని కల్పించాలి. ఎంత ఫీజున్నా, ఏం ఫీజున్నా మేము కడతాం, మీరు రాయండి అని చెప్పి ప్రోత్సహించాలి. వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వాలి. వాళ్ళకు ఫెసిలిటీస్ ఇవ్వకుండా, వాళ్ళను మనం ప్రోత్సహించకుండా, వాళ్ళను పట్టించుకోకుండా మా పిల్లలు పాస్ కాలేదు అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం వల్ల కూడా పిల్లలు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మన సమాజం అందరం కూడా పిల్లలకు వెన్నుదన్నుగా నిలవాలి. వారు రాబోయే పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని మనమందరం కోరుకుందాం. ఈ సందర్భంగా వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన అభినందనలను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, ఉత్తీర్ణతను సాధిస్తూ, ఎన్నో అనుభవాలతో 10వ తరగతి వరకు వచ్చారు. ఈ 10వ తరగతిలో 1-2 సబ్జెక్టులు తప్పడం వల్ల ఫెయిల్ కావడం అనేది పెద్ద సమస్య కాదు. మీరు తిరిగి ప్రయత్నించకపోవడం, పోయిన సబ్జెక్టులు అటెండ్ అయ్యి మళ్ళీ రాయకపోవడం అనేదే ఫెయిల్ అయినట్టు. అంటే మళ్ళీ ప్రయత్నించకపోవడం అనేదే మన ఓటమి. అంతేగాని 10th పరీక్షల్లో, ఇంటర్ పరీక్షల్లో, డిగ్రీ పరీక్షల్లో తప్పడం అనేది చాలా సహజం, చాలా నేచురల్. పెద్ద మేధావులు తప్పిన వాళ్ళు ఉన్నారు. తిరిగి ప్రయత్నించకపోవడం అనేది మన యొక్క ఫెయిల్యూర్గా మనం భావించాలి. కాబట్టి అందరి విద్యార్థులకు మరొకసారి మనస్పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీ జీవితంలో ఎదుర్కోబోయే అనేక పరీక్షల్లో పట్టుదలతో మీరు వాటిని ఎదుర్కొని విజయం సాధించాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.